మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్నటి వరకు సర్పంచ్ పదవులకు 8198, వార్డు సభ్యులకు 11502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లు పరిశీలించి ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పదవుల వేలం, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ ప్రయత్నాలు తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఏకగ్రీవ ఎన్నికలు ప్రకటించేందుకు అధికారులకు నిర్దిష్ట మార్గదర్శకాలు ప్రకటించిన SEC మోసపూరితంగా లేదా ఒత్తిడితో జరిగే ఎన్నికను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 19,700 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు సర్పంచ్ పదవులకు 3,297 మంది, వార్డు సభ్యులకు 1,859 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న రెండో రోజు సర్పంచ్ పదవులకు 4,901, వార్డు సభ్యులుగా 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రేపు నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వారి వివరాలు ప్రకటిస్తారు. వాటిపై ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి మరుసటి రోజున పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. రెండో విడత ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి రేపటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 4న అప్పీళ్ల స్వీకరణ, 5న పరిష్కరిస్తారు. డిసెంబర్ 6న ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీళ్లు, 9న ఉపసంహరణ గడువు పూర్తయ్యాక 17న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పలుచోట్ల పదవుల వేలం, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ యత్నాలు తమ దృష్టికొచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఏకగ్రీవ ఎన్నిక ప్రకటనకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలను చైతన్యపరిచేలా ఏకగ్రీవ ఎన్నిక ఐక్యతకి చిహ్నమా లేదా నిశ్శబ్ద ప్రమాదమా అంటూ SEC ప్రత్యేక వీడియో రూపొందించింది. ఓటింగ్ లేని ఎన్నిక సందేహాస్పదమైనప్పుడు నిర్ధారించేందుకు SEC కొత్త ప్రోటోకాల్ ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు జిల్లా ఎన్నికల అథారిటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారి ప్రమాణ పత్రాలు సేకరిస్తారు. రిటర్నింగ్ అధికారితో పాటు ప్రత్యేక సెల్ నివేదికలని జిల్లా ఎన్నికల అథారిటీ పరిశీలించి అంతా సక్రమంగా ఏకగ్రీవ ఎన్నికకు నో అబ్జెక్షన్ ఇవ్వాలని SEC మార్గదర్శకాలు జారీ చేసింది. మోసపూరితంగా బలవంతపు పద్ధతుల ద్వారా ఎన్నిక జరిగితే వాటిని రద్దు చేయనున్నట్లు SEC స్పష్టం చేసింది. హైకోర్టు స్టేతో 32 పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వలేదని SEC తెలిపింది. ఫిర్యాదులను వెబ్సైట్లోని గ్రీవియన్స్ మాడ్యూల్ ద్వారా చేయవచ్చునని, త్వరలో మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.